హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. తనుజ కళ్యాణ్ బిగ్ బాస్ షోకి వచ్చారు. ఆ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఆల్రెడీ మనకు తెలిసింది కదా. అది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అని చెప్పి అడిగారు కదా. దానికి వచ్చే ప్రొమో కూడా రిలీజ్ అయింది. అది 22 ఫిబ్రవరిన టెలికాస్ట్ అవ్వబోతుంది. దానిలో వచ్చేసి నాగార్జున సార్ కూడా వచ్చారని చెప్పి ప్రొమోలో చూపించారు. ఆ ప్రొమోలో తనుజ కళ్యాణ్ చేసిన డ్యాన్స్ చూపించారు. డిమన్ రీతు చేసిన డ్యాన్స్ ప్లస్ అందరూ మిగిలిన వాళ్ళందరూ ప్లస్ తనుజ వాళ్ళ మొత్తం చేసిన హంగమా కూడా చూపించారు కదా. అంటే సింపుల్గా మనకి 2 మినిట్స్లో అసలు దానిలో ఏమి రాబోతుందో చూపించారు. అంటే మస్త్ ఎంజాయ్మెంట్ లాగా అనిపిస్తోంది కదా. సో ఇది వచ్చేసి మనం 22 అంటే సండేన మనం చూడబోతున్నాం, నెక్స్ట్ సండే. సో ఇదొచ్చేసి మన తనుజ కళ్యాణ్ బిగ్ బాస్ షో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందని న్యూస్. ఇంకొకటి వచ్చేసి తనుజ వచ్చేసి ఇప్పుడు ఒక మెసేజ్ ఒకటి పెట్టిందనమాట సోషల్ మీడియాలో. ఆ మెసేజ్ ఏంటంటే బిగ్ బాస్‌లో తనుజ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఒకటి తనకి లెటర్ పంపించారనమాట. ఆ లెటర్ వచ్చేసి తను వద్దని చెప్పి యాక్చువల్‌గా వద్దని చెప్పి చెప్పింది. ఒక్కసారి లెటర్ గుర్తుందా? వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది. మీ ఫాదర్ నుంచి పర్లేదంటే, "పర్లేదు సార్" అని చెప్పి చెప్పింది. అంటే వాళ్ళ హౌస్ వాళ్ళ గురించి ఆలోచించి చెప్పింది. దానికి ఇప్పుడు రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నా అని చెప్పి చెప్పింది. యాక్చువల్‌గా దానికి సంబంధించిన ఇమేజ్ పెడుతున్నాను చూసాను. యాక్చువల్‌గా దానిలో ఏముందంటే, వాళ్ళ ఫాదర్ వచ్చేసి, "నా కూతురు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ప్లస్ నా కూతురిని ఎప్పుడు తినటం చూపించట్లేదు. తనసలు సరిగ్గా భోజనం కూడా చేయట్లేదో లేకపోతే ఫోకస్ తినేటప్పుడు ఫోకస్ కెమెరా పెట్టట్లేదో తెలీదు. ప్లీజ్ ఒక్కసారి నా కూతురు తినటం చూపించండి. ప్లస్ నా కూతురు కాఫీ అని అట్లా అడుగుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. తనకు కొంచెం కాఫీ ఇవ్వండి. కాఫీ పౌడర్ పంపించండి. తను అలా అడుగుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది" అని చెప్పి ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారనమాట. అంటే తను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే తన గురించి కేరింగ్‌గా అట్లా మాట్లాడుతుంటే, అది తన దాకా రాలేదని, బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తను చదవలేదని చెప్పి ఎమోషనల్‌గా ఈ పోస్ట్ అందరికీ తెలియాలి. మా ఫాదర్ ఎట్లా ఫీల్ అయ్యారని తెలియాలని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టిందనమాట. యాక్చువల్లీ మెసేజ్ చూసిన అందరికి అర్థమవుతుంది. తనుజ వాళ్ళ ఫాదర్‌కి తనుజ అంటే ఎంత ఇష్టమనేది. యాక్చువల్‌గా వాళ్ళ హౌస్‌లో కూడా చెప్పింది తనుజ, మా ఫాదర్‌కి నేనంటే చాలా ఇష్టము. బయటికెళ్ళేటప్పుడు నా ఫేసే చూసేవాడు అని చెప్పి చాలా చెప్పింది కదా. సో, అదైతే నిజమే అని చెప్పి ఇప్పుడు మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే తన హౌస్‌లో ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ తనని క్షమించేసారనమాట. సో, దిస్ ఇస్ లేటెస్ట్ అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.